కూడా అంటే ఒక 1 MP కూడా ఆయన తీసుకోలేక వెళ్ళిపోయాడు. అంటే రతన్ టాటా, రైట్, రతన్ టాటా ఆయన ఒక్క మనీ కూడా ఆయన సంపాదించిన దాంట్లో ₹1 కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే ఈ జీవితం శాశ్వతం కాదు. నువ్వు ఏది సంపాదించినా, నీకు ఏది ఉన్నా, నీకెంత బౌన్సర్స్ లేకపోతే ఎంత నీకు బలగం ఉన్నా ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఉన్న రోజులు ఆయన దేవుడి గురించి సఫర్ కావాలి. మనం దేవుడిని గురించి ప్రయాసపడాలి. నేను ఏం చేయాలి ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు గొప్పగా మనకు చూపిస్తుంటాడు. మనం చూస్తే యోబు జీవితంలో కూడా ప్రతి ఒక్కటి ఆయన కోల్పోయాడు. ఆయన భార్య కూడా దేవుడిని దూషించి నువ్వు మరణించు అని చెప్పింది. ఎందుకంటే ఆయన ప్రతిదీ కోల్పోయాడు. ఈ లోకంలో డబ్బునంత వరకే ప్రేమలు ఉంటాయి, డబ్బునంత వరకే నీకు ఆప్యాయతలు ఉంటాయి, లేదా నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ నీ దగ్గర ఇవి లేకపోతే ఈ లోకంలో నీకు వాల్యూ లేదు. కానీ దేవుడు నీకు ఆ వాల్యూ చూసి రాలేదు. దగ్గరికి నీ దగ్గర డబ్బు ఉందని రాలేదు, నీ దగ్గర పేరు ఉందని రాలేదు, నీకు మంచి ఇల్లు ఉందని రాలేదు, కానీ నీ హృదయాన్ని చూసి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను అంటే పాపాన్ని ప్రేమించి రాలేదు, ఆయన పాపిని ప్రేమించి వచ్చాడు. హల్లెలూయా. పాపాన్ని ప్రేమించాడు ఆయన, పాపాన్ని విసర్జించుకునేవాడు. పాపాన్ని ప్రేమించరాదు కానీ పాపినైన నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు.